నమస్తే నేను రోజా వెల్కమ్ టు 30/60 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఉత్తరాంధ్రలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం ప్రపంచ టాప్ వర్సిటీలన్నీ అమరావతికి వస్తాయి ఏపీని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు ఎన్నికల వేళ ఏకతాటిపైకి కుటుంబం అఖిలేష్ కు మళ్లీ ములాయం శివపాల్ అండ నష్టాల్లో ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాల్లో సెన్సెక్స్ నిఫ్టీ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం మరో 72 గంటల తర్వాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. తీరం వెంట గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం మరో 72 గంటల తర్వాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. తీరం వెంట గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం మరో 72 గంటల తర్వాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. తీరం వెంట గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవి, ఓవర్ టు యు. వాయుగుండం ఏర్పడింది. ఇది క్రమేపీ బలపడుతోంది. ప్రస్తుతం 500 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. క్రమేపీ బలపడుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం విశాఖకు అత్యంత సమీపంగా ఉన్న ఈ వాయుగుండం వల్ల ఇప్పటికే కోస్తా జిల్లాలోని పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. విశాఖలో అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిరుజల్లులతో కూడిన వాతావరణం కనబడుతోంది. మరోవైపు తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. తుఫానుగా మారే క్రమంలో వాయుగుండం మరో 72 గంటల తర్వాత తీవ్ర వాయుగుండంగా మారుతుంది. తర్వాత తుఫానుగా మారే క్రమంలో
దిశ మార్చుకొని బంగ్లాదేశ్ వైపు పయనించే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. ఈ ట్రాకింగ్ మారిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. మొన్న వచ్చిన తుఫాన్ కూడా ముందు మనకు మయన్మార్ వైపు వెళ్తుందని అనుకున్నప్పటికీ దాని తర్వాత అది దిశను మార్చుకొని మన కోస్ట్ వైపు వచ్చింది. కానీ ఈసారి కూడా తుఫాను ఎట్లా మారుతుందనే దాని మీద కొంత స్పష్టత రావడానికి టైం పడుతుంది. కానీ ఇప్పటికైతే అది వాయుగుండంగా ఉంది. రాగల 48 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుంది. ఇప్పటికే ఆ ప్రభావం కోస్తా జిల్లాల మీద చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని ప్రధాన పోర్టులలోనూ 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఇక తీరం వెంబడి బలమైన గాలులు వేయడంతో పాటు సముద్రం అలకలోలంగా ఉండే అవకాశం ఉండడంతో మత్స్యకారుల మీద వేటను నిషేధించారు. ఇప్పటికే సముద్రంలో ఎవరైతే మత్స్యకారులు ఉంటారో మత్స్యకారులందరినీ కూడా సురక్షితంగా తీరాలకు రమ్మని హెచ్చరికలు జారీ చేశారు. ఈ వాయుగుండం సీజన్ తర్వాత వస్తున్న వాయుగుండం, పైగా ఈశాన్య ఋతుపవనాలు ప్రారంభించిన తర్వాత వస్తున్న తొలి వాయుగుండం కావడంతో ఈసారి ఇది తుఫానుగా మారుతుందా లేదా అనే దాని మీద కొంత స్పష్టత రావాల్సింది. కానీ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారటం అయితే ఖాయంగా కనబడుతుంది. ఇప్పటికున్న వాతావరణం అంచనాల ప్రకారం ఈ తీవ్ర వాయుగుండ ప్రభావం వల్ల కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కనిపిస్తుంది. రోజా మొత్తంగా ఈ సీజన్లో వచ్చిన ఈ తుఫాను ఇది తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రోజా రైట్ రవి. ఏపీ రాజధాని అమరావతిలో మరో విద్యా సంస్థ ఏర్పాటుకు పునాది పడింది. ఐనవోలులో విట్ యూనివర్సిటీకి శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలకు తెలుగు విలువ నేర్పించాలని వెంకయ్య పిలుపునిచ్చారు. దేనికైనా ముఖ్యం ఏంటంటే దేశం ముందుకు వెళ్లాలంటే విద్య కావాలా, దేశం ముందుకు వెళ్లాలంటే మరి వైద్యం కావాలా, దేశం ముందుకు వెళ్లాలంటే పరిశ్రమలు కావాలా, పరిశ్రమలు కావాలంటే వ్యాపారం కావాలా, వ్యాపారం ప్రోత్సహించబడితేనే దేశం ముందుకు వెళ్తుంది. అందుకే వ్యాపారం ఆ యొక్క వాణిజ్యులు ఉండే అడ్డంకులు తొలగించేదానికి ప్రధానమంత్రి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దానిపైన ప్రధానమంత్రి గట్టిగా దృష్టి పెడుతున్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఏంటంటే రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పని ప్రధానమంత్రి గారు చెప్పారు. రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. దేశాన్ని మార్చాలంటే రిఫార్మ్స్ కావాలా, సంస్కరణ కావాలా, అందరూ చక్కగా పనిచేయాలా, తద్వారా మార్పు తేవాలని. ఆ మార్పులో భాగమే ఇవాళ ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో ఇవన్నీ కూడా రావడం. మొన్నటి వరకు తాత్కాలిక రాజధానికి ఫౌండేషన్ వేశాం, ప్రారంభం కూడా చేసుకున్నాం. ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో మొట్టమొదటి ఇండస్ట్రీ కానీ యూనివర్సిటీ ఎత్తుకుంటే విఐటి. ఇప్పుడే విఐటి వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు, విశ్వనాథన్ గారు చెప్పారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత నేను ఎత్తుక్కోక మునిపే స్వచ్ఛందంగా నా దగ్గరకు వచ్చి మీ మీద నమ్మకం ఉంది, నేను యూనివర్సిటీ క్యాంపస్ అమరావతిలో పెడతామని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథన్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే ఆచూకీపై నమోదైన పిటిషన్ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఆర్కే వ్యవహారం న్యాయస్థానానికి వివరణ ఇచ్చింది. ఏపీ సర్కార్ ఆయన తమ అదుపులో లేడని విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆర్కే అక్కడున్నట్లు తమకు సమాచారం లేదన్నారు. ఆర్కేపై ఇప్పటివరకు 40 కేసులున్నట్టు అఫిడవిట్లో కోర్టు తెలిపారు. అటు ఆర్కే పోలీసుల దగ్గరే ఉన్నట్టు మీ వద్ద సమాచారం ఉందా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది హైకోర్టు. 2 వారాల్లోగా పూర్తి సమాచారం ఇస్తామని తెలపడంతో విచారణను వాయిదా వేసింది హైకోర్టు. అదే ఇప్పుడు ప్రధానంగా ఈరోజు రాజ్యము తీసుకోవాల్సినటువంటి బాధ్యత. ఒక హెబియస్ కార్పస్ వేసి ఒక డిటెన్యూ వాళ్ళ కస్టడీలో ఉన్నాడంటే ఇప్పటి వరకు బహుశా నేను అనుకోవడం 20 ఏళ్ళ మా వృత్తి ప్రొఫెషన్లో పోలీసుల వైపు నుంచి అవును మా కస్టడీలో ఉన్నాడు, మా స్టేషన్లో ఉన్నాడు, మేము టార్చర్ చేసినామని ఏ రోజు కూడా చెప్పలేదు. ఇంకో చరిత్ర కూడా ఏంటంటే అనేకమైనటువంటి మిస్సింగ్లు అరెస్ట్ చేసి మల్లేష్ మనోహర్లో చెప్పుకోదగ్గుంటే ఇలాంటి అనేకమైనటువంటి మిస్సింగ్లు కూడా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా మేము కోర్టుకి చెప్పేది ఏంటంటే ప్రభుత్వం వేసినటువంటి కౌంటర్ పచ్చి అబద్ధము. కౌంటర్లో కాన్స్టిట్యూషనల్ పాయింట్స్ ఏవైతే మేము అఫిడవిట్లో రైజ్ చేసామో దానికి ఏ దానికి కూడా సమాధానం ఇవ్వలేదు. దానికి కోర్టు స్పందిస్తూ
ఒక అఫిడవిట్కి అగెనిస్ట్ అఫిడవిట్ వచ్చింది కాబట్టి మీ వైపు నుంచి ఏమైనా ఆధారాలు ఉంటే కనీసం కొద్ది ఆధారాలు ఏమైనా మీ దగ్గర ఏమైనా ఉన్నా కానీ మీరు కోర్టులో అఫిడవిట్ ద్వారా తెలియజేయండి. మనం ముందుకెళ్దాము. చర్య తీసుకోవడానికి మేము వెనక్కి పోము. అయితే అడ్వకేట్ జనరల్ కూడా ప్రభుత్వానికి కూడా ఫెయిర్గా ఉండాలి స్టేటు. ఇద్దరు రాష్ట్ర నాయకులు చాలా విలువైన నాయకులు పోయారు. మామూలు ఆదివాసి కూడా చాలా విలువైన వాడు, అన్నేం సందేహం లేదు. కానీ ప్రభుత్వానికి లక్ష్యం ఎందుకంటే మనకు సమాజానికి మనుషులంతా సమానం, కానీ ప్రభుత్వానికి మనుషులంతా సమానం కాదు. ప్రభుత్వానికి చాలా అసమానంగా మనుషులకు చాలా అసమానమైన విలువ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇది. ఆ అసమానమైన విలువలో వాళ్ళకి కావాల్సింది నలుగురు. ఆర్కే కావాలి, ఉదయ్ కావాలి, చలపతి కావాలి, అరుణ కావాలి. చలపతి అరుణ చాలా స్పష్టంగా మేము బతుకున్నామని చెప్తున్నారు. మేము దాన్ని ఇష్యూ చేయడం లేదు. ఉదయ్ గురించి కూడా ఎవరు అనుమానాలు వ్యక్తం చేయడం, ఆయన ఏమి చెప్పకపోయినా అనుమానాలు వ్యక్తం చేయడం. ఇక మిగిలింది మొత్తంగా కాన్సన్ట్రేట్ అయింది ఆర్కే విషయంలో. ఆర్కే గాయపడ్డాడని చూసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. చూసిన వాళ్ళు అంటే పార్టీలో ఉండి అజ్ఞాతంలో ఉండేవాళ్ళు మేము ఆయన గాయపడడం చూసామనేటువంటి మాట వాడు. అది ఎంత వాస్తవం కూడా తేలాల్సి ఉన్నది. ఆయన అన్నట్టు జగబంధులు అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం చూడాల్సి ఉన్నది. ఇవన్నీ చూడడానికే చిన్న ఆహారం తీసుకురమ్మంటున్నాడు ఆయన. న్యూస్ విజయవాడలో పేలుడు కలకలం సృష్టించింది. సుందరయ్య నగర్లోని పద్మారావు ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. కంప్యూటర్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా శబ్దంతో పాటు పెద్ద ఎత్తున మంటలెగిసిపడ్డాయి. పేలుడు ధాటికి ఇంట్లోని వస్తువులతో పాటు పార్కింగ్ లో ఉన్న కారు, పక్కనున్న 4 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పద్మారావుతో పాటు పని మనిషి జ్యోత్స్నాకు గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భారీ పేలుడుతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గ్యాస్ సిలిండర్ లీక్ అవుతున్న సమయంలో కంప్యూటర్ ఆన్ చేయడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలెగిసిపడినట్టు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని టీడీపీ నేత బోండా ఉమా సందర్శించారు. ప్రేమ పెళ్లి అని చెప్పి యువతిని లొంగదీసుకున్న ఓ యువకుడు చివరికి మొహం చాటేశాడు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం అన్నాజ్పూర్ కు చెందిన ఓ యువకుడు 12 ఏళ్ల పాటు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి చివరికి కులం పేరుతో కాదన్నాడు. దీంతో ఆ యువతి హయత్ నగర్ లోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లోకి నిన్ను చేసుకుంటే మా ఇంట్లో యాక్సెప్ట్ చేయరు, రానివ్వరు మన ఇద్దరిని. అంటే మనం ఎటైనా వెళ్ళి బతుకుదాం, నన్ను రానివ్వకపోయి నువ్వైతే వెళ్ళేసి వస్తావు కదా అని నేను కూడా చెప్పిన, చాలా విధాలుగా నచ్చ చెప్పిన. అలాంటప్పుడు నీకు ఇష్టం లేనో నువ్వు ఎప్పుడో చెప్పేది ఉండే. నేను ఇప్పటి వరకు ఆగిపోదు, మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాలన్నీ వద్దని చెప్పినాను. ఇప్పుడు నేను రోడ్డు మీద ఉంచేసింది సార్, అటు పోయి ఇటు పోయి. 12 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నలు ఉన్నారు, 2 అన్నలు, చెల్లె ఉంది, వాళ్ళ మ్యారేజ్ అయినాక చేసుకుందాం అని చెప్పి. మావోయిస్టు పార్టీ బంద్ పిలుపుతో విశాఖ ఏజెన్సీలోని గూడెం కొత్త వీధి వెలవెలబోతోంది. బంద్కు ఎవరు సహకరించొద్దు అంటూ పోలీసులు దగ్గరుండి షాపులను తెరిపిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. 30 మంది సహచరులను కోల్పోయిన మావోయిస్టులు 5 రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విశాఖలోని జీకే వీధిలో ఉన్నాము. ఇది ప్రధానంగా మావోయిస్టులకు సంబంధించిన బాగా వాళ్ళ కదలికలు ఎక్కువ ఉండే ప్రాంతం అనేది చెప్పుకోవచ్చు. అయితే ఈ బంద్ను విజయవంతం చేయాలని మావోయిస్టులు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే లేఖలు విడుదల చేశారు, అలాగే కరపత్రాలు కూడా విడుదల చేశారు. అయితే ప్రజలందరూ సహకరించాలని వాళ్ళు కోరినప్పటికీ కూడా పోలీసులు ఏదైతే ఈ బంద్కు సహకరించొద్దు, మీరందరూ కూడా షాపులు తెరవాలని కూడా వీళ్ళందరూ కూడా ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం మనం జీకే వీధి కరెక్ట్గా సెంటర్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు షాపులను పోలీసులు దగ్గరుండి ఏదైతే మూతబడిన షాపులు ఉన్నాయో అవన్నీ కూడా తెరిపిస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ప్రతి గురువారం జీకే వీధిలో ఇక్కడ పెద్ద ఎత్తున సంత జరుగుతుంది. అయితే ఈ బంద్ నేపథ్యంలో ఈ సంత లేకపోవడంతో మొత్తం ఈ ప్రాంతం అంతా వెలవెలబోయిందనే చెప్పుకోవచ్చు. మొత్తం ఈ ప్రతి షాపుని దగ్గరుండి పోలీసులందరూ కూడా దగ్గరుండి ప్రతి షాపుని మొత్తం దుకాణాలన్నింటినీ కూడా తెరిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మొత్తం ఇదే పరిస్థితి చింతపల్లిలోనూ ఇదే పరిస్థితి మనం చూసాము. ప్రస్తుతం ఇప్పుడు జీకే వీధిలోనూ ఇలాగే ఉంది. ప్రధానంగా ఈ ఏదైతే ఈ ప్రత్యేకంగా ఈ బలగాలు మొత్తం ఉన్నాయో ఇవన్నీ కూడా డీపెస్ట్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి మొత్తం జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఈ ఏఓబి బంద్ ఏదైతే ఉందో ఈ బంద్ని ఎట్టి పరిస్థితులను విజయవంతం కాకుండా చేయాలనేదే వారి ప్రయత్నం. ఈ నేపథ్యంలోనే ఎక్కడికెక్కడ మావోల కదలికలు, అలాగే మావోయిస్టులో సానుభూతి పరులు ఎవరన్నా ఉన్నారనే దాని మీద కూడా పూర్తిగా వీళ్ళ దృష్టి సారించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులను కూడా ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని కూడా
హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే మనం ఇక్కడ చూస్తుంటే కనుక అన్ని షాపులను దగ్గరుండి తెరిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నామని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూస్తే కనుక వీళ్ళందరూ కూడా సహజంగానే గురువారం నాడు సంత ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా కళకళలాడుతున్న పరిస్థితి. అయితే ఈ మావోయిస్టులు పిలుపునిచ్చిన బంధు మేరకు వీళ్ళందరూ కూడా కొంత ఈ షాపులని వాళ్ళు తెరిచేందుకు అందరూ అంగీకరించిన పరిస్థితి ఉంది. అయితే కనుక మనం చూస్తే కనుక పోలీసులు దగ్గరుండి షాపులన్నింటినీ తెరిపించడం. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది దుకాణదారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే పోలీసులు దగ్గరుండి షాపులు తెరవమని చెప్తున్నారని కూడా చెప్తున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే ఇవాళ బంద్ కదా, అంటే మీరు స్వచ్ఛందంగా షాపులు తీసారా, అంటే పోలీసులు వచ్చి షాపులు తీయమని చెప్తున్నారా? మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం, పోలీసులు కూడా చెప్తున్నారు. అంటే మామూలుగా గురువారం ఇక్కడ సంత ఉంటుంది కదా, ఇవాళ పరిస్థితి చూస్తే ఎలా ఉంది మీకు? జనాలు ఎవరు రాలేదు, అందుకని వ్యాపారం చేయడానికి కూడా ఏం లేక మానేసిన వ్యాపారం. అయితే మనం ఇక్కడ చూస్తే కనుక అంటే కొంతమంది స్వచ్ఛందంగా తీసినప్పటికీ కూడా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టులు తలపెట్టిన ఈ బంద్ ఏదైతే ఉందో ఈ బంద్ను విజయవంతం కాకుండా ఉండాలి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మావోలకు కాదు పోలీసులకు సహకరించాలని కూడా చెప్తున్నారు. మరోవైపు మావోయిస్టులు కరపత్రాలు విడుదల చేస్తున్న సందర్భంలోనే మొత్తం ఏజెన్సీ ప్రతి ప్రాంతంలో కూడా ఇక్కడ అంటే గిరిజన ప్రాంతాలకు మావోయిస్టులను దూరం చేసే ప్రయత్నంలో భాగంగా చూస్తే కనుక పోస్టర్లన్నీ కూడా అంటే కోవట్ల పేరుతో మావోయిస్టులు ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజలను ఎలా కాల్చి చంపుతున్నారనే దాని మీద ప్రత్యేకంగా పోస్టర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కోవట్ల పేరుతో గిరిజనులను పొట్టన పెట్టుకుంటున్నారంటూ కూడా ప్రత్యేకంగా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ పోస్టర్లన్నింటినీ కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఏజెన్సీలో ప్రతి ప్రాంతంలోనూ ఏ గోడ మీద చూసినా కూడా ఈ పోస్టర్లు దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి 5 రాష్ట్రాల ఈ మావోయిస్టుల బంద్ నేపథ్యంలో బంద్ను విఫలం చేసేందుకు మట్టుకు పూర్తిగా ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ మొత్తం ఏజెన్సీ ప్రాంతం మొత్తాన్ని పూర్తిగా జల్లెడి పడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇటు జీకే వీధి, కొయ్యూరు, అలాగే పెదబయలు, అలాగే పాడేరు, మిగతా ప్రాంతాలు, అలాగే ముంచింపట్టు, అటు మల్కాన్గిరి పరిసర సరిహద్దు గ్రామాలన్నింటిలో కూడా మొత్తం బలగాలన్నీ మోహరించి ఉన్నాయి. మొత్తం మావోల కదలికల మీద వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తం ఏఓబితో పాటు మొత్తం చుట్టుపక్కల ఉన్న మన్యాన్ని, అలాగే పశ్చిమ మన్యం మీద ప్రధానంగా దృష్టి సారించి మొత్తం జల్లెడ పడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇటు మావోలు ఇటు పోలీసుల మధ్య ఏదైతే కొనసాగుతుందో ఈ వారికి మొత్తం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఒక నిశ్శబ్ద వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శివాతో అశోక్, ఎన్టీవీ, విశాఖపట్నం, జీకే వీధి నుంచి. మావోయిస్టుల బంద్తో విజయనగరం జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కోటి అందిస్తారు. మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏఓబీలో హైటెన్షన్ రేపుతుంది. నిన్న సాయంత్రం నుంచే విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులను కూడాను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అలానే గిరిజన గ్రామాల్లో మారుమూల ప్రాంతాలకు వెళ్లే బస్సులను కూడా సర్వీసును కుదించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల భద్రత కూడా పెంచారు. ముఖ్యంగా చూస్తే సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న ద్వారా, అలాగే పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బులి చిరంజీవులు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, అట్లానే కురుపం ఎమ్మెల్యే పుష్ప శ్రీవానికి కూడా భద్రత పెంచడం జరిగింది. వారు మారుమూల గ్రామాల్లోకి వెళ్తే ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వెళ్ళొద్దు అని చెప్పి ఎస్పీ ఇప్పటికే సూచించడం జరిగింది. అలాగే ఓఎస్డీ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతం ప్రధానంగా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో అన్ని ప్రాంతాల్లో కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడే వారు పూర్తిగా అక్కడ క్షుణ్ణంగా వాహన తనిఖీలు పర్యవేక్షించడం జరుగుతుంది. ఎటువంటి అనుమానాస్పదమైన వ్యక్తులు కనిపించినా కానీ వాళ్ళ అదుపులో తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే మావోయిస్ట్ ప్రభావితం ఉన్న గిరిజన గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాలపైన నిఘా పెంచి అక్కడ భద్రతా బలగాలను కూడా ఎక్కువ మోహరించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోనే కోరాపూట్, నారాయణపట్నం, బందుగం బ్లాకుల్లో ఏఓబి ప్రధానంగా అక్కడ మావోయిస్టు ఎక్కువ ఉనికి ఇంతకుముందు అక్కడ ఉండి అక్కడ మీటింగ్లు అట్లనే ప్లేన సమావేశాలు నిర్వహించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలపైన కూడా ఎక్కువ నిఘా పెట్టి పోలీసు భద్రతను కూడా అక్కడ ఎక్కువ పటిష్టం చేశారు. ముఖ్యంగా అక్కడ వాళ్ళకి సానుభూతి పరులు, మావోయిస్టు సానుభూతి పరులు, అలానే వారికి సంబంధించి ఎవరైనా ఇన్ఫార్మర్స్ అట్లా ఎటువంటి అనుమానాస్పదమైన వ్యక్తులు కనిపించినప్పటికీ వాళ్ళ అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. నిన్న కాళిదాస రంగారావు అనౌన్స్ చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మొన్న ఎవరైనా ఎన్కౌంటర్ సంబంధించి ఎవరైనా గాయాల పాలైన వాళ్ళు ఉంటే అటు
ఇటు మీడియా ద్వారా కానీ లేకపోతే ఎన్జిఓల ద్వారా కానీ ఇతరత్ర ఏ వ్యక్తుల ద్వారా అయినా సరే మమ్మల్ని మాకు అప్రోచ్ అయితే వాళ్ళని మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి నిన్న ఎస్పీ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే పూర్తిగా మక్కువ పాచిపెంట మండలాల్లో ఒక రకమైన హై టెన్షన్ రేపుతుంది. అన్ని ఆర్టీసీ బస్సులు కూడా చెక్ చేయడం జరుగుతుంది. నిన్న సాయంత్రం నుంచి ఆర్టీసీ బస్సులు జైపూర్ అట్లానే రాయగడ ఇతరత్ర వరుస భువనేశ్వరం వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సుల్ని రద్దు చేయడం జరిగింది. ఈ రోజు రేపు అదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తున్నట్టు ఇందాక మనకు అధికారులు తెలియజేయడం జరిగింది. ఏదైనా సరే ఈ మావోయిస్ట్ ఎన్కౌంటర్ నేపథ్యంలో మరోసారి ఏఓబి ఉద్రిక్త వాతావరణం కల్పిస్తుంది. గిరిజన గ్రామాల్లో గిరిజనులు అయితే పూర్తి భయానకంగా ఉన్నారు. ఏ క్షణంలో ఏం జరిగింది అన్నట్లు వాళ్ళు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఓవైపు ఆర్కే ఎక్కడ ఉన్నాడు అనేది కూడా ఒక సెన్సేషన్ గా మారిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పోలీసులు ఆయా గిరిజన గ్రామాల్లో పూర్తిగా భద్రత పెంచి నిఘా పెంచి మరి వాళ్ళు అక్కడ ఉన్న అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. మావోయిస్టు ప్రతీకార చర్యలకు దిగొచ్చు అనే నేపథ్యంలోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదైనా సరే ఇక్కడ విజయనగరం జిల్లాకు సంబంధించి అటు పార్వతీపురం రోడ్లు కావచ్చు, మక్కువ, పాచిపెంట, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జిఎం వలస ఇలాంటి ప్రాంతాల్లో ఈ రోజు అయితే ఉద్రిక్త పరిస్థితిని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో కోటేశ్వరరావు, ఎన్టీవీ, విజయనగరం నుంచి. మావోయిస్టు పార్టీ బంద్ పిలుపుతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు కరీంనగర్ జిల్లా పోలీసులు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు తనిఖీలు చేపట్టారు. కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌక్, తెలంగాణ చౌక్, బస్టాండ్లలో వాహనాలు, ప్రయాణికులను సోదా చేస్తున్నారు. మరోవైపు భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ అటవీ ప్రాంతంతో పాటు పెద్దపల్లి, రామగుండం, సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. హనుమాన్ నగర్ లో చేపట్టిన ఈ ఆపరేషన్ లో సుమారు 200 మంది పోలీసులు పాల్గొన్నారు. కాలనీకి చెందిన అన్ని దారులను మూసివేసి ఇంటింటా సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 50 వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఓ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఒంగోలులో నాగుల చవితి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో పుట్టల వద్దకు చేరుకుని పాలు పోసేందుకు బారులు తీరారు. నాగుల చవితి రోజు నాగేంద్రుని పూజిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భక్తుల నమ్మకం. రాజమండ్రిలోనూ నాగుల చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. ఇంటిల్లిపాది పుట్ట వద్దకు చేరుకుని పూజలు నిర్వహించి టపాసులను కాల్చారు. చల్లగా కాపాడమని నాగేంద్రుని వేడుకున్నారు. ఇవి 30/60 బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం. స్టే ట్యూన్డ్.